కొంతమంది మీరు చెప్పినట్టు జాతకాలు చూస్తారు, అయితే వీళ్ళకి ఆ పేరు మ్యాచ్ అవ్వకపోవడమో, లేకపోతే ఏదో దోషం ఉంది, లేకపోతే ముందు ఇలా చేస్తే ఈ దోషం పోతుంది తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అని ఇలాంటివి వింటూ ఉంటాం. సో మరి దీనికి సంబంధించి అదే ఈ ఫస్ట్ అందరూ కూడా మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు వివాహం నీ నామకరణం పెట్టినటువంటి పేరే ప్రధానం. దానికి కూడా శాస్త్రం ఏం చెప్పిందంటే 27 నక్షత్రాలు ఉన్నాయి మనకి. 27 నక్షత్రాలకి ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. 27 × 4 108. అవునా? నువ్వు ఎంత అంబానీ అయినా సరే, అదాని అయినా సరే, ప్రపంచ కుబేరులందరూ కూడా పుడితే ఈ 27 నక్షత్రాలలోనే పుట్టాలి. 28వ నక్షత్రం అంటూ లేదు. ఒకవేళ నువ్వు నిజంగా జ్యోతిష్యాన్ని నమ్మేటువంటి వాడు అయితే ఆ 27 నక్షత్రాలకి ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అక్షరం చెప్పబడ్డది. ఆ అక్షరం పెట్టుకుంటే నువ్వు మంచి వృద్ధిలోకి వస్తావు, నీకు ఈ అక్షరానికి తగ్గట్టుగా నువ్వు పేరు పెట్టుకుంటే నువ్వు మంచి వృద్ధిలోకి వస్తావని జ్యోతిష శాస్త్రంలో ఉంది. కొంతమంది ఇప్పుడైతే అసలు ఆ పేర్లకు అర్థమే లేకుండా పోతుంది. ఇంకా మనం ఇప్పుడు పేర్లు పెట్టడం గురించి మనం మాట్లాడుకోవడం అవసరం లేదు. ముద్దు పేర్లనే పేర్లుగా పెట్టుకొని లిల్లీ, పప్పి అనుకుంటూ ముద్దు పేర్లనే పేరుగా పెట్టుకొని చలామణి అవుతున్నటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. జంతువులకు పెట్టే పేర్లు మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి ఆ వ్యవస్థని కాకుండా ఋషుల పేర్లు పెట్టుకోవడం, అమ్మవార్ల పేర్లు పెట్టుకోవడం, ఇది ప్రధానంగా నమ్మేటువంటి వాళ్ళకి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, నీ నక్షత్రానికి కొన్ని నక్షత్రాలు దోష నక్షత్రములని, అంటే పుట్టగానే కొంతమందికి దోషం ఉంటుందని చెప్తారు. దానికి సంబంధించినటువంటి చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని అసలు ఫస్ట్ ఒక పేరు పెట్టిన తర్వాత మారుస్తే ఫలితం ఎట్లా మారుతుందండి? ఇప్పుడు మేము ఫలానా, మీరు పుట్టినప్పుడు మీకు ఒక పేరు ఒకటి వచ్చింది జ్యోతిష శాస్త్ర ప్రకారంగా, అది మారుస్తే ఫలితం ఎట్లా మారుతుంది? అసలు సమస్య లేదు. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి నక్షత్ర పాదానికి సంబంధించినటువంటిదే మీ జీవితం అంతా ఉంటుంది తప్పితే, ఇవాళ నువ్వు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే శ్రావణి అని ఒక అమ్మాయికి పేరుందనుకోండి, ఆమె లలిత అని పేరు మార్చుకున్నంత మాత్రాన లలిత అని పేరు పెట్టుకున్నటువంటి వచ్చేటువంటి ఫలితాలు ఏం రావు ఆమెకి. శ్రావణి అని పేరు పెట్టుకుంటే వచ్చే ఫలితాలే వస్తాయి. పేరు మారినంత మాత్రమున నీకు నీ వివాహ బంధం కలుస్తుందని లేనే లేదు, ఇంకా చెడిపోతుంది. ఇంకా నువ్వు పేరు మార్చినందుకు గాను ఆమెకు వచ్చేటువంటి మంచి ఫలితాలు కూడా రాకుండా ఇంకా ఇబ్బంది అవుతుంది తప్పితే అవన్నీ అసలు పేరు మార్చడం అనేటువంటి సబ్జెక్టు లేదు, మార్చకూడదు కూడా. నీకు ఇంకా అంత జ్యోతిష శాస్త్రాన్ని నమ్మేటువంటి వాడు అయితే అవి కుదిరేటువంటి వాళ్ళని చేసుకోవాలి తప్పితే పేర్లు మార్చుకుంటే ఎట్లా కలుగుతుందండి? కుదరదు. కాబట్టి అవన్నీ మనం నమ్మాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు. నేను చెప్పాను కదా, గుణం ప్రధానం. వివాహంలో మనం ఫస్ట్ చూడాల్సినటువంటిది, ఇప్పుడంటే మనం మీ ప్యాకేజ్ ఎంత, మీకు ఆస్తులు ఉన్నాయా లేదా, ఇది అడుగుతున్నారే తప్పితే నువ్వు ఉన్నటువంటి గుణం ఎవరు అడగట్లా. గుణ పరిశీలన చేస్తే గుణం సరిగ్గా ఉన్నటువంటి వాడికి ఆటోమేటిక్గా ఇవన్నీ ఉంటాయండి. ఒక గుణము బుద్ధి ఉన్నటువంటి వాడికి ఈ జీవితాన్ని ఎట్లా నడిపించాలో ఆయనకు తెలుసు. ప్రత్యేకంగా నీకు ఆస్తులు ఉన్నాయా, నీ ప్యాకేజ్ ఎంత అడగక్కర్లా. కాబట్టి గుణము ప్రధానమైనటువంటి వివాహాలు జరిగినటువంటి రోజు మళ్ళీ మన సనాతన ధర్మం బాగుపడుతుంది.